అందరికీ నమస్కారం. మహాలక్ష్మి నమోస్తుతే. దీపావళి రోజున సాయంత్రం శ్రీ మహాలక్ష్మికి పూజ చేస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మినే తన ఇంటికి రప్పించుకున్న చారుమతి కథ మనలో చాలామందికి తెలియదు. ఈ దీపావళి రోజున చారుమతి కథ వినటం శ్రవణానందం. తప్పకుండా ఆ మహాలక్ష్మి కటాక్షం మనందరికీ కలుగుతుంది. అయితే చారుమతి మహాలక్ష్మిని తన ఇంటికి ఎలా రప్పించుకున్నది అన్నదే ఈ కథ సారాంశం. ఫ్రెండ్స్, ఈ కథను మీరు ఇదివరకే విని ఉంటే తప్పకుండా మాకు తెలుసు అని చెప్పి కామెంట్ చేయండి. లేదంటే ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మహాలక్ష్మి నమోస్తుతే అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మగధ రాజ్యంలో చారుమతి అనే నిరుపేద ఇల్లాలు ఉండేది. ఆమెకు 4 సంతానం. భర్త నందనుడు అంధుడు. భర్త అంధుడు కావడంతో కుటుంబ పోషణ భారం కూడా చారుమతి మీదే పడింది. చారుమతి కుటుంబ పోషణ కోసం అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి ఆ సొమ్ముతో కుటుంబాన్ని చూసుకునేది. చారుమతి పేరుకు తగ్గట్టే మహా ఇల్లాలు. భర్తను పిల్లలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తన బాధ్యతను వహించేది. అంతేకాదు చారుమతికి భక్తి కూడా చాలా ఎక్కువ. తను అమ్మవారి భక్తురాలు. ఇలా ఉండగా మగధ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. విక్రమసేనుడికి వేట అంటే మహా సరదా. చాలా ఎక్కువసార్లు వేటకు వెళుతూ ఉంటాడు. అలా ఒకనాడు విక్రమసేనుడు తన మంది మార్బలంతో అడవిలోకి వేటకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తన భటులందరినీ అక్కడే ఉండమని చెప్పి విక్రమసేనుడు ఒంటరిగా అడవి మధ్యలోకి వెళ్ళి పులిని వేటాడటానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో పులి విక్రమసేనుడికి గాయాలు చేసి అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడ్డ విక్రమసేనుడు అడవిలో కుప్పకూలిపోయాడు. అయితే అదే సమయంలో అడవిలోకి కట్టెలు కొట్టుకుంటానికి వచ్చిన చారుమతికి విక్రమసేనుడు గాయాలతో కనిపించాడు. దాంతో చారుమతి విక్రమసేనుడికి తన వద్ద ఉన్న మంచినీళ్లను తాగించటంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఔషధ మొక్కలను తీసుకొచ్చి వాటి సాయంతో లేపనం తయారు చేసి విక్రమసేనుడి గాయాలకు పూసి కొంతసేపు సపర్యలు చేసిన తర్వాత విక్రమసేనుడు కోలుకున్నాడు. కొంతసేపటి తర్వాత కోలుకున్న విక్రమసేనుడు చారుమతికి నమస్కరిస్తూ, నాకు ప్రాణదానం చేసిన నీవు నాకు మాతృమూర్తితో సమానం. నీకు ఏం కావాలో చెప్పమ్మా అని అడిగాడు. దానికి చారుమతి వినమ్రంగా, మీరు మా ప్రభువు, మిమ్మల్ని కాపాడుకోవటం మా బాధ్యత. నాకు ఏమీ అవసరం లేదు మహారాజా అని నమస్కరించింది. కానీ విక్రమసేనుడు పట్టుబట్టడంతో చారుమతి, అయితే నాకు కావాల్సింది నేను ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు అడుగుతాను, తప్పకుండా మీ మాట చెల్లించండి అని మహారాజు వద్ద మాట తీసుకొని బయలుదేరింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దీపావళి దగ్గర పడుతుండగా చారుమతి విక్రమసేనుణ్ణి కలవటానికి రాజధానికి వెళ్ళింది. అక్కడ రాజ్యంలో చారుమతిని చూసిన విక్రమసేనుడు ఎంతో సంతోషించాడు. ఇప్పటికైనా నీకు ప్రత్యుపకారం చేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలో చెప్పమని విక్రమసేనుడు ప్రశ్నించగా దానికి చారుమతి, మహారాజా, రానున్న దీపావళి రోజున రాజ్యంలో ఎవ్వరూ కూడా, మీ రాజభవనంతో సహా ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదు అని కోరింది. దానికి ఆశ్చర్యపోయిన విక్రమసేనుడు, అసలే రాత్రి ఇంకా అమావాస్య, ఆ రోజు చాలా చీకటిగా ఉంటుంది, దీపాలు వెలిగించకుండా ఎలా అని ప్రశ్నించాడు. అందుకే మహారాజా, నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చారుమతి కోరగా, సరే అయితే ఇచ్చిన మాట ప్రకారం దీపావళి రోజు రాత్రి ఎవ్వరూ కూడా దీపం వెలిగించకుండా నేను చూసుకుంటాను అని చారుమతికి మాట ఇచ్చాడు. మాట ప్రకారం విక్రమసేనుడు రాజ్యం మొత్తం దండోరా వేయించాడు. దీపావళి రోజున సాయంత్రం రాత్రి మొత్తం కూడా
ఎవ్వరూ కూడా ఒక్క దీపాన్ని కూడా వెలిగించకూడదని రాజాజ్ఞగా దండోరా వేయించాడు. చారుమతి కోరిన విధంగా దీపావళి పండుగ రానే వచ్చింది. దీపావళి పండుగ రోజున చారుమతి చక్కగా ఆవు పేడతో ఇల్లంతా అలికి పవిత్రం చేసింది. తరువాత గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టడమే కాకుండా ఇంటికి పూలదండలు కట్టి అలంకరించింది. ఇంటి ముందు రంగవల్లులు వేసింది. తరువాత లక్ష్మీ పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంది. రాత్రి సమయంలో ఇంటి చుట్టూ అనేక వందల దీపాలను చారుమతి పెట్టింది. అంతేకాదు, అంధుడైన భర్తకు ఒక కర్ర ఇచ్చి గుమ్మంలో అడ్డంగా కూర్చోపెట్టింది. దాంతోపాటు భర్తతో ఇలా చెప్పింది, ఇంటి నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు ఇక మీదట ఎప్పుడూ ఈ ఇంట్లోకి రాకూడదు అన్న షరతు మీద బయటకు పంపండి. అలాగే ఇంట్లోకి వచ్చే వాళ్లను ఇక మీదట ఎప్పుడూ ఈ ఇంటిని వదిలి వెళ్ళకూడదు అన్న షరతు మీద లోపలకు పంపండి అని చెప్పింది. భార్య మాటకు సరే అన్నాడు నందనుడు. ఇలా ఉండగా అర్ధరాత్రి అవుతున్న సమయంలో ఇల్లంతా ఇలా దగదగా మెరిసిపోవటం ఇంట్లో ఉన్న దరిద్ర దేవతకు నచ్చలేదు. దాంతో పాత బట్టలన్నీ మూట కట్టుకొని తిట్టుకుంటా ఈ చక్కగా బయట చిక్కగా చీకటిగా ఉంటే ఇంట్లో మాత్రం ఎందుకు ఇన్ని దీపాలు పెట్టారు, నాకు ఇది అస్సలు నచ్చలేదు, నేను పోతాను అనుకుంటా బయటికి వెళ్ళటానికి ప్రయత్నించింది. అయితే గుమ్మం దగ్గర నందనుడు కర్ర పట్టుకొని ఉండటంతో కర్ర అడ్డు తీయమని దరిద్ర పెద్దమ్మ నందనుడిని అడిగింది. అయితే నందనుడు భార్య చెప్పిన విధంగా చెప్పటంతో ఇక ఈ జన్మలో ఇంటికి రాను, ఇంత వెలిగిపోతా శుభ్రంగా ఉన్న ఇంట్లో నాకేం పని, నేనెందుకు వస్తాను, కర్ర తీ నేను పోతాను అని చెప్పి దరిద్ర దేవత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా కొంతసేపటి తర్వాత ఆ రాజ్యంలో ఉండే మహాలక్ష్మి రాజ్యమంతా కటిక చీకటిగా ఉండటంతో బెంబేలెత్తిపోయింది. అయితే అంత కటిక చీకట్లో దగదగా మెరిసిపోతున్న చారుమతి ఇల్లు మహాలక్ష్మి కంట పడటంతో ఆ ఇంట్లోకి వెళ్ళటానికి వచ్చింది. అయితే గుమ్మం దగ్గర నందనుడు కర్ర అడ్డు పెట్టి ఉండటంతో కర్ర తీయమని మహాలక్ష్మి అడిగింది. నందనుడు భార్య చెప్పిన విధంగా తీస్తాను గాని మీరు మళ్ళీ ఈ ఇంటిని వదిలి వెళ్ళకూడదు అని అడిగాడు. దానికి మహాలక్ష్మి సరే అని చారుమతి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ విధంగా మహాలక్ష్మి అడుగు పెట్టడంతో చారుమతి యొక్క దరిద్రం తీరిపోయి అనేక సంపదలు కలగటంతో పాటు నందనుడి అంధత్వం కూడా పోయింది. అంతేకాదు, చారుమతికి ఇలా లక్ష్మీ కటాక్షం కలగటంతో పాటు ఆ రాజ్యం కూడా సుఖశాంతులతో వర్ధిల్లింది. ఇది ఫ్రెండ్స్ కథ. దీపావళి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపాలు పెట్టుకొని ఆ మహాలక్ష్మిని మనసారా ప్రార్థిస్తే మనందరికి కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుందని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఇలాంటి ఎన్నో మంచి కథలకు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మహాలక్ష్మి అనుగ్రహం మీ ప్రియమైన వారికి కూడా కలగాలంటే ఈ కథను తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనసారా కోరుకుంటూ మహాలక్ష్మి నమోస్తుతే.